మళ్ళీ ఇలా డీసీ చూసాం. ఇవాళ మా ఇంట్లో సాంబార్ ఉండబోతున్నారు. సముద్రాన్ని అంటారు సి ఏముందిరా డీసీ. ఊర్లో గంజాయి కూడా ఎలా ఉంటాడో అలా మాస్ గడ్డం అలా ఉంది ఆ క్యారెక్టరైజేషన్. మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు, మాస్కే బాగా నచ్చుద్ది. సో బాగానే తీశారు కానీ యావరేజ్. మ్యూజిక్ ఎట్లా బీజిఎం బాగుంది, ఎలివేషన్ బాగుంది. సో సినిమా కొంచెం యావరేజ్ ఉంది. మెయిన్ లీడ్ హీరోయిన్ అంటే ఎవరని చెప్పొచ్చు? ఓమిక గబ్బి బాగా చేసింది. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరో అంత తమిళోళ్ళు కదా, మన పేర్లు తెలీదు. లోకేష్ ఓమిక ఒకరే తెలుసు, మిగిలిన వాళ్ళు మనకి అంత ఐడియా లేదు. ఓవరాల్గా లోకేష్ కనకరాజ్కి ఇది హిట్ కాదు, యావరేజ్. సూపర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది చెప్తున్నా కదా. చాలా చాలా బాగుంది మూవీ, నాకు చాలా నచ్చిందండి. అవును, యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఈ రోల్కి మాత్రం చాలా సెట్ అయ్యారు. ఇప్పుడు మంచి యాక్టరో కాదో నాకు తెలియదు కానీ ఈ రోల్కి అయితే చాలా మంచిగా సెట్ అయ్యారు. సో ఎక్సలెంట్, సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్లో కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి, సూపర్ అండి, అసలు నెక్స్ట్ లెవెల్. ఎండింగ్లో కూడా సూపర్. మళ్ళీ మెయిన్ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిందో ఆ మెయిన్ థీమ్ అది కూడా చాలా బాగుంది. అంటే ఈ మూవీలో ఇంకా బాగుంది, హ్యాపీగా ఉన్నాం. అంటే ఈ మూవీ చాలా చాలా బాగుంది. ఒక నలుగురితో తీసారంటే మూవీ, ఆ నలుగురితోనే కథ నడిపించారంటే అలా బోరే ఉన్న కొట్టిందా? లేదండి, అంటే 2-3 మినిట్స్ మధ్యలో అనిపిస్తుందేమో, బట్ ఓవరాల్గా అయితే ఐఎమ్ హ్యాపీ. అంటే థియేటర్ నుంచి బయటికి వస్తే చాలా మంచిగా అనిపించింది. అరే మంచి మూవీ చూసామని. పొద్దున 8 o'clock వచ్చాం కదా, అరే వేస్ట్ అట్లా అనిపించలే, చాలా మంచిగా అనిపించింది. సో సూపర్. యాక్షన్ అంటే వైలెన్స్ ఉందండి, చాలా బాగుంది వైలెన్స్ కూడా. మరి ఓవర్ గోర్ ఏం లేదు, అంటే ఓవర్గా లేదు, బట్ ఉంది, బాగుంది. వైలెన్స్ కూడా చాలా బాగుంది. ఎలా అనిపించింది డీసీ మూవీ? సినిమా మొత్తం లోకేష్ కనకరాజ్ డైరెక్టర్, యాక్టర్ అలా అనిపించిందా? సముద్రాన్ని అంటారు సి ఏముందిరా డీసీ. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో సాంబార్లు మునిగి తేలేవాళ్ళం. దాని తర్వాత కూలీ వచ్చింది. కూలీ తర్వాత ఇప్పుడు దాకా తమిళ మూవీని పట్టుకోవాలా. మళ్ళీ ఇలా డీసీ చూసాం. ఇవాళ మా ఇంట్లో సాంబార్ ఉండబోతున్నారు, అంతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ట్రైలర్ చూసి అయితే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆయన ఏదో మూవీ చూడడం అలవాటు కాబట్టి వచ్చాను మా అన్నతో. హీరోకి తీశాడు, క్రేజీ. అనిరుద్ధ్ గురించి చెప్పాలా, బక్కోడే. బక్కోడు ప్రతి ఒక్కరికి ఇచ్చి పాడేస్తాడు. సో టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగుంటే, స్టోరీ తక్కువ ఉన్నా కానీ చూసేస్తాం, అంతే. కూలీని మించి కూడా పోవచ్చు. కూలీలో మెయిన్గా యాక్టర్స్ని ఎక్కువ పెట్టేసరికి ఫోకస్ ఎక్కువ అటు సైడ్ పోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. కానీ ఇక్కడ అన్న ఒక్కటి తీసుకెళ్ళాడు సినిమా అంతా. ఇక లోకేష్ గారి సినిమాల్లో ఆయనే విలన్గా చేయొచ్చా? ఇంకా విలన్గా కానీ హీరోలుగా కానీ మిగతా మూవీస్ వచ్చాక, ఖైదీ 2, రోలెక్స్ ఇవన్నీ వచ్చాక మళ్ళీ వస్తే ఓకే. ముందు ఈ మూవీస్ అయిపోబడితే మంచిది. ఎలా అనిపించింది మొత్తం ఆయన యాక్టింగ్? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ. లైక్ 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, ఫుల్లీ సాటిస్ఫైడ్. మళ్ళీ ఇంకో టైం వెళ్తాను. అక్కడక్కడ బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయన్నారు, అది ఓకేనా? ఈ కాలంలో బోల్డ్ డైలాగ్స్ ఎక్కడ లేవు, ప్రతి చోట ఉన్నాయి. ఉంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఉంది, కాస్త ముక్కులోకి వెళ్తుంది. యా, దట్స్ ఆల్, థ్యాంక్ యూ. డీసీ ఒక మాట్లాడని పువ్వు, ఒక ప్రాణం తీసే తుపాకీ. ఈ రెండిటి మధ్యలో జీవితాలు ఎట్లా మారుతున్నాయి? అధికారం ఉన్నవాడు తప్పు చేస్తే ఏంటి, అధికారం లేనివాడిని ఎవరిని అడగాలి? ఈ కథాంశంగా లోకేష్ కనకరాజు మూవీస్ అంటేనే కొద్దిగా సిస్టమ్కి డిఫరెంట్గా ఉంటాయి. తను హీరోగా ఈ సినిమాతో మనకు ఇంట్రడక్షన్ చేసింది ఏంటంటే నెపోటిజం. సో మనం అందరం మనుషులం, మనందరికీ ఒకే ప్రశ్న, న్యాయం అందరికీ సమానం. ఈ కోణంలో బాగానే ఉంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సన్ పిక్చర్స్ అంటేనే బడ్జెట్ ప్రకారంగా ఒక మంచి వాల్యూస్కి పెద్దపేట. వాచబుల్ మూవీ. సూపర్ ఉంది. అనిరుద్ధ్ మంచిగా బీజిఎం బాగుంది, సూపర్ ఉంది. లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ సూపర్ ఉంది.
తమిళ్ సూపర్. కాదు లోకేష్ గారు యాక్చువల్ డైరెక్షన్ కదా, హీరోగా ఎలా అనిపించారు? ఈ యాక్టెడ్ వెల్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ ఆర్ గుడ్. Yeah, we like the movies. Actually, it was good. So nice try. అనిరుద్ మ్యూజిక్ గుడ్. Yeah. Actually, the second half is very wide, very nice. So we like that movie very much. So it's a good Climax movie. ఎలా అనిపించింది? Yeah, climax is awesome. So the first 30 minutes will be very slow. Then after that, yeah, the second half, the heroine was actually అమికా గ్యాబీ, షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. in this acting. Yeah. ఓవరాల్ బాగుంది మూవీ. చాలా ఇంటెన్స్గా ఉంది. ఐ మీన్ 2 hours 20 minutes, కానీ అంత ఏమనిపించదు. ఇంకా యాక్టింగ్ పరంగా లోకేష్ గారు బాగా చేశారు. ఇంకా అనిరుద్ మ్యూజికల్ అయితే అదిరిపోయింది. మూవీ మొత్తంలో ఆయన మధ్యలో ఎక్కడైతే హైప్ ఇస్తున్నారు చాలా బాగా ఇచ్చారు. అంటే థియేటర్లో ఇలాంటి మూవీ చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఒకవేళ మనం ఓటీటీలో చూస్తే ఆ మ్యూజిక్ అయినా ఆ ఇంటెన్స్ అయినా మనకు మేబీ ఫీల్ అవ్వకపోవచ్చు. సో ఓవరాల్ బాగుంది. వామికా గారు యాక్టింగ్ అయినా ఓవరాల్ మూవీ బాగుంది. థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, వైలెన్స్ అయినా ఏదైనా.